తర్వాత చూస్తే మీకు మీరే ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్గా ఆలోచించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఫస్ట్ చూస్తే అరే ఈసారి పేపర్ ఎలా వస్తుందో, కష్టంగా వస్తే ఏంటి పరిస్థితి, నేను రాయగలనా లేదా, కష్టంగా వస్తే నేను రాయలేనే. సో ఇవన్నీ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పేపర్ కష్టంగా వచ్చింది అనుకుందాం. ఆ పేపర్ నీకొక్కడికే కష్టం ఉండదు, ఆ షిఫ్ట్లో ప్రతి ఒక్కరికి కష్టంగా ఉంటుంది. సో నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెంత రాస్తావో మిగతా వాళ్ళు కూడా ఆ రేంజ్లోనే రాయగలరు. సో నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేరే షిఫ్ట్లో ఈజీ వచ్చినా, వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చా కూడా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. మనకు అన్ని షిఫ్ట్స్ కలిపి మనకు అన్ని మార్క్స్ నార్మలైజ్ చేసి, ఒకవేళ డిఫికల్ట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్క్స్ పెరుగుతాయి అండ్ ఈజీ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్క్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. నీకు డిఫికల్ట్ షిఫ్ట్ వచ్చా కూడా నువ్వేం భయపడొద్దు. నీ 100% నువ్వు రాయి. అంతేగాని ఇలా పేపర్ కష్టంగా వస్తుందా ఈజీగా వస్తుందా ఇవన్నీ ఆలోచించకు. అవన్నీ మనకు అవసరం లేదు.